ఆయుధాలతో చేసే యుద్ధంలో పోయేది సంఖ్య తక్కువే. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, మొత్తం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చనిపోయినటువంటి వాళ్ళ కంటే కరోనాలో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 25-30 లక్షల మంది చచ్చిపోయారు. రష్యా ఉక్రెయిన్ 3.5 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తుంటే మ్యాక్సిమం 2 లక్షలు 3 లక్షల మంది చచ్చిపోయి ఉంటారు. అట్లాగే విధ్వంసం కొన్ని కోట్ల రూపాయలు అయి ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాణిజ్య యుద్ధం అంతకంటే ప్రమాదకరం. ఇప్పుడు ఆ వాణిజ్య యుద్ధానికి, అసలు యుద్ధం కాకుండా వాణిజ్య యుద్ధానికి తెరతీశాడు ట్రంప్. అందులో భాగంగా కెనడా మీద ఆంక్షలు విధించాడు, మెక్సికో మీద ఆంక్షలు విధించాడు. అక్కడి నుంచి తయారైన ఉత్పత్తి అమెరికాకు వస్తే ₹25 ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. అదే సందర్భంలో చైనా మీద 10% ఆంక్షలు, 10% ఇదే సుంకం విధిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం, ఇవన్నిటిని ఇప్పుడు లైన్లో పెట్టేశాడు, ఆచరణలో పెట్టేశాడు. దీనివలన ఆయా దేశాల నుండి దిగుమతులు తగ్గించడం అన్నటువంటి తన ఉద్దేశం. బట్ అంతకంటే తక్కువ ధరకు సరుకు గనక రాకపోతే అదే ట్రంప్ది రివర్స్ అవుతుంది.